చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఆడవాళ్ళకి ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి కూడా ఆ చట్టము ఈ చట్టం వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇంతకు ముందు ఎలా ఉండేదంటే మరీ ఆడవాళ్ళని తొక్కేసినట్టు ఉండేది కాబట్టి ఎన్నో చట్టాలు తీసుకొచ్చి సపోర్ట్ చేయాలి అనే విధంగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో చట్టాలు ఎక్కువ ఉన్నాయి, మాకేంటి మేము ఏం చేసినా నడుస్తుంది అన్నట్టు ఏమైనా వెళ్ళిపోతున్నారేమో. మెన్స్కి మరీ ఏ చట్టాలు లేక ఏం చేస్తే ఎక్కడ బలైపోతామో అని భయపడుతూ చాలామంది ఈ మధ్య నా భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను, లేకపోతే ప్రతి దగ్గర ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని చూస్తూ ఉన్నాం అనమాట. మరి మెన్కి ఎవరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, మెన్కి ఎందుకు అసలు ఏం రైట్స్ లేవు, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఎంఎస్ శివారావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. నమస్తే, బాగున్నారా? ఫైన్. సో పాపం మరీ ఎందుకని సార్ అంటే యాజ్ ఏ ఉమెన్ నాకు ఆనందమే మాకు ఇన్ని ఉన్నాయని, కాకపోతే మరీ మెన్కి అసలు ఏమీ లేనట్టు అయిపోయింది, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కూడా ఒక చట్టం లేదు అని బాధపడుతున్నట్టున్నారు. వాళ్ళ కోసం ఏమైనా చెప్తారా మరి మీరు? వాళ్ళ కూరకు ఏమైనా చెప్దామా అని అంటే, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక సందర్భాన్ని తీసుకుంటే, హనీమూన్కి అని చెప్పి ఒక అమ్మాయి తన హస్బెండ్ని తీసుకొని వెళ్ళింది. హనీమూన్కి అని తీసుకొని పోయి అక్కడ నుంచి శివాని పట్టుకొని వచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లనే కాకుండా చాలా దిక్కుల మెన్ కూడా ఈరోజు సఫర్ అవుతూ ఉన్నారు. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు విమెన్కి ఉన్న చట్టాలు అయితే మెన్కి అయితే లేవనే చెప్పుకోవాలి. మెన్కి ప్రత్యేకించి మెన్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఇంకోటని ఇట్లాంటిది ఏం లేదు. విమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నట్టు మెన్కి ఏ ప్రొటెక్షన్ యాక్ట్ లేదు. ఒకటి అంటే ప్రత్యేకంగా ఏం లేదు. అంటే నార్మల్గా ఏదైనా మర్డర్ జరిగితే నార్మల్గా ఐపీసీ ఏ విధంగా పెడతామో 306, 307 ఇట్లాంటి చట్టాలే ఉన్నాయి తప్పితే ప్రత్యేకించి మెన్కి ఎటువంటి చట్టాలు అనేటివి లేవు. అంటే కాకపోతే మెన్ అనేది బిలో 18 years అయితే పోక్సో లాంటి చట్టాలు ఉన్నాయి, అది వేరే విషయం. మళ్ళీ చిల్డ్రన్ అయితే ప్రత్యేకంగా ఒక అడల్ట్ మెన్ కి ఎటువంటి చట్టాలు అంత పెద్ద ప్రత్యేకంగా అయితే ఏం లేవమ్మా ఉమెన్ కి ఉన్నట్టు. ఓకే, బట్ ఇప్పుడు ఏదైనా ఒక గృహహింస లాగే వాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నారు బాగా, ఇంట్లో అవ్వట్లేదని మొన్న మధ్య అక్కడ ఒక ఆయన లెటర్ రాసి మరి సూసైడ్ చేసుకున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ లో అంటే క్రుయాలిటీ ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో తీసుకున్నట్లయితే మెన్ కూడా కొన్ని సందర్భాల్లో క్రుయాలిటీ కేసులు పెట్టి డివోర్స్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అట్లా కూడా మెన్ ఆల్సో కెన్ ఫైల్ ద క్రుయాలిటీ అగెన్స్ట్ విమెన్. అట్లాంటి కొంతవరకు వెసులుబాటు ఉంది అట్లా. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నట్టు లేకపోతే ఉమెన్ కి చట్టం ఉన్నట్టు మెన్ కి అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే అనాదిగా ఏంటంటే పురుషుడు కాస్త బలవంతుడు అనే ఒక నానుడి అనేది నడుస్తూ ఉంది. మారుతున్న సమాజంలో అది కొంత రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా కొత్తగా చట్టాలు రావాలి అంతే తప్పితే ఇప్పుడు వరకు ప్రత్యేకంగా చట్టాలు అయితే ఇంతకు ముందు అంత చూసేటప్పుడు కూడా అక్కడ అమ్మాయికి ఇది జరిగింది, అక్కడ ఆ అమ్మాయి ఇది బలైంది అని చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో అక్కడ ఆ అబ్బాయికి జరిగింది, ఆ అబ్బాయిని చంపేశారు, లేకపోతే ఆ అబ్బాయి భార్య బాధితుడు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం కదా, ఎందుకని? అంటే ఇప్పుడు ఎందుకని అంటే అమ్మాయిలకి ఇంతకు ముందుకు అంత స్వేచ్ఛ అనేది ఉండకపోతుండేది. అంత వాళ్ళు ఒక కేవలం ఒక కన్ఫైన్ ఒక వంటింటి కుందేలాగానే ఉండేవాళ్ళు. వాళ్ళకి అంత స్వేచ్ఛ ఉండేది కాదు, బయటికి వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే అమ్మాయిలు బయటికి రావడం స్టార్ట్ చేసారో అబ్బాయిలకి నరకం కనబడడం స్టార్ట్ అయింది. అంటే షీ టీమ్ ఉన్నట్టు హీ టీమ్ ఎందుకు లేదు సార్? హీ టీము అంటే అదే చెప్తా ఉన్నాయి కదా, విమెన్ బలహీనురాలు అనే కాన్సెప్ట్ లో మొదటి నుంచి మనము ఫీల్ అవుతూ వచ్చినాము. ఇప్పుడు విమెన్ బలహీనురాలు కాదు బలవంతురాలే అని చెప్పేసి కొన్ని పరిణామాలు సిచ్యువేషన్స్ మనకి తెలుస్తున్నాయి. కాబట్టి కొత్తగా హీ టీమ్ మీరు ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి దానికి కూడా మనము ప్లాన్ చేయొచ్చు, హీ టీమ్ కి కానీ ఇంకేదైనా. ప్రస్తుతానికైతే హీ టీమ్ ఏం లేదు, షీ టీమ్లే ఉన్నాయి. ఇప్పుడు డివోర్స్ తీసుకోవాలనుకుంటే అమ్మాయికి నేను ఈ 10 సంవత్సరాలు తనతో కాపురం చేశాను, నా దగ్గర నుంచి ఇంత తీసుకున్నారు, లేకపోతే ఇది నా పరిస్థితి, నేను ఎలా బ్రతకాలి అని చెప్పి అలిమోనీ తీసుకుంటారు. అట్లా నేను కూడా కాపురం చేశాను, నాకు కూడా రైట్ ఉంది కదా, నాకు కూడా అలిమోనీ ఇవ్వండి అని ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు తీసుకోవద్దు అంటే మెయింటెనెన్స్ అబ్బాయిలు కూడా వేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మెయింటెనెన్స్ వేసిన సందర్భాలు వచ్చినాయి కూడా ఉన్నాయి. మెయింటెనెన్స్ అబ్బాయిలు కూడా 125 CRPC కింద కావచ్చు, లేకపోతే హిందూ మ్యారేజ్ యాక్ట్ ని బేస్ చేసుకొని మెయింటెనెన్స్ వేయచ్చు. అబ్బాయిలు కూడా మెయింటెనెన్స్ వేయడానికి ప్రాబ్లం ఏం లేదు. అబ్బాయిలు కూడా మెయింటెనెన్స్ వేసుకొని అమ్మాయిల దగ్గర నుండి కూడా అబ్బాయిలు మెయింటెనెన్స్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇస్తారు. అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి, కోర్టు ఆర్డర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మెయింటెనెన్స్ అబ్బాయిలు కూడా తీసుకోవచ్చు, చాలా తక్కువ మందికి తెలుసు అది అంతే. అల్యూమిన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మెయింటెనెన్స్. అంటే అల్యూమిన్ అంటే టోటల్ గా
ఒకసారి ఒక లంసమ్ అమౌంట్ తీసుకొని అమ్మాయి అబ్బాయి లైఫ్ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది, అది డిఫరెంట్. బట్ మెయింటెనెన్స్ వేసుకున్న సందర్భాలు అబ్బాయిలు ఉన్నాయి, వాళ్ళకి ఆర్డర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, అంటే సెలబ్రిటీస్ విషయంలో కానీ ఎక్కడైనా చూస్తే ఆవిడకి ఇంత ఆఫర్ అంటే కామన్ గా ఏంటంటే ఆ అమ్మాయిలే మెయింటెనెన్స్ వేస్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాము. బట్ అబ్బాయిలు కూడా మెయింటెనెన్స్ వేసుకొని ఆర్డర్స్ తీసుకునే సందర్భాలు ఉంటాయి. అట్లా చేసుకోవచ్చు, మనకు మంచి అడ్వకేట్ దొరికితే అట్లా మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. ప్రాబ్లం అంటే ఇక్కడ అమ్మాయి ఒక లైఫ్ స్టైల్, అబ్బాయి ఒక లైఫ్ స్టైల్, అబ్బాయి జాబ్ చేస్తున్నాడా అమ్మాయి జాబ్ చేస్తున్నాడా ఇవన్నీ పరిశీలించిన తర్వాతే అబ్బాయికి మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అబ్బాయి లైఫ్ స్టైల్ కంటే అమ్మాయి లైఫ్ స్టైల్ బాగా ఉండి, ఆమె ఎడ్యుకేటెడ్ అయి ఉండి, ఆమె ఎంప్లాయీ ఉండి, వీడి ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తను వచ్చేసి మెయింటెనెన్స్ అబ్బాయి వచ్చేసి మెయింటెనెన్స్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అదే పిల్లల విషయం, పిల్లలు ఉన్నారు, ఆయన కూడా డివర్స్ తీసుకోవాలనుకుంటున్నారు. మోస్ట్లీ మదర్ కదా, ఆవిడ సైడే ఇచ్చి పంపించేద్దాం పిల్లల్ని అన్నట్టు చూస్తుంటారు కదా. లేదు నాకు కావాలి, నా పాప నాకు కావాలి అని ఫాదర్ అడిగితే అంటే ఇప్పుడు పిల్లల ఇష్టాలు కూడా కన్సిడరేషన్స్ లో తీసుకుంటారు. గార్డియన్షిప్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దానికి సంబంధించి డీటెయిల్ గా తీసుకుంటే పిల్లలకి సంబంధించి పిల్లల రైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భార్యాభర్త విడిపోతున్న క్రమంలో పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనేది కూడా కోర్టులు పరిశీలించి డెప్త్గా అనాలిసిస్ దానికి సంబంధించిన విచారణ చేసిన తర్వాతే పిల్లలని కూడా కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు కూడా పిల్లల్ని తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తీసుకునే సిచ్యువేషన్స్ అంటే పోషించే కెపాసిటీని బట్టి కొన్ని అంటే సిచ్యువేషన్స్ బట్టి జడ్జిమెంట్స్ సిచ్యువేషన్స్ బట్టి వర్డిక్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కోర్టులు కూడా. ఓకే, కానీ ఒక ఉమెన్ కి అయితే ఒక 2% ఎక్కువే అంటే కామన్ గా తల్లి అనే ఒక కాన్సెప్ట్ లో తల్లికి కామన్ గా బేసిక్ గా రైట్ ఉంటుంది. ఎందుకంటే పిల్లల ఫీడింగ్ అని ఏదైనా తల్లి బాగా చూసుకోగలుగుతుంది తండ్రి కంటే అనే ఒక కాన్సెప్ట్ మన సొసైటీలో ఉంది కాబట్టి తనకి కొంత అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ అట్లానే తండ్రికి అవకాశం లేదని కాదు, బట్ సిచ్యువేషన్ బేస్డ్ అపాన్ ద సిచ్యువేషన్స్ తండ్రికి కూడా ఇస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లి పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిన సందర్భాలు ఉంటాయి, తల్లి నాకు ఈ పిల్లలు వద్దు అన్న సందర్భాలు కూడా ఉంటాయి. లేదంటే ఆ పిల్లలకి తండ్రితోనే ఎఫెక్షన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో కోర్టు కూడా ఇరువైపుల బోత్ పార్టీస్ని పరిశీలించిన తర్వాత తండ్రికి కూడా పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది మేడం. ఓకే, మీరు చూసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్, అంటే ఇక్కడ ఆ అబ్బాయికి న్యాయం జరుగుండాలి కానీ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం వెళ్ళిపోయింది అన్న సిచ్యువేషన్స్? అట్లా అమ్మాయి కాబట్టి అమ్మాయికి న్యాయం అంటే ఇప్పుడు నేను చూసిన సిచ్యువేషన్స్ అంటే చాలా ఉన్నాయి, అట్లా 1-2 అని కాదు. ఇప్పుడు నార్మల్గా అమ్మాయి పోతుంది, కేసు కడుతుంది, వాడు వచ్చేసి ఎక్కడో ఉంటాడు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ ఎక్కడో ఉంటారు, డివిసి ఇంకోటి 498 కేసు కట్టింది. వాళ్ళు ఎక్కడో ఉండి యూఎస్లో ఇంకెక్కడో సఫర్ అవుతూ ఉంటారు. ఇది ఏంటంటే వాళ్ళ డే టు డే లైఫ్ని సఫర్ అవ్వకుండా ఉండాలి, కాంప్రమైజ్కి రావాలి అని అంటే అమ్మాయి కదా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంది మనం అని చెప్పేసి కాంప్రమైజ్కి వచ్చి ఇక పోనీ అని చెప్పేసి వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అమ్మాయిలు కూడా సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఏంటంటే చట్టాలు కొంతమంది వాళ్ళకి అనుకూలంగా తీసుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నారు అబ్బాయిల్ని. ఈ మధ్య కాలంలో కొంత ఆఫ్టర్ కోవిడ్ ఇది ఎక్కువ అయిపోయింది. ఈ లాస్ట్ 4 years నుంచి అబ్బాయిలు చాలా సఫర్ అవుతా ఉన్నారు. ఇప్పుడు చూడండి నార్మల్గా అంటే ఇప్పుడు మ్యారేజెస్ విషయంలో కూడా మీరు చూసినట్టయితే మ్యారేజెస్ విషయంలో కూడా స్కూలు తర్వాత +2 తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత డిగ్రీ ఈ విధంగా మ్యారేజ్ని కూడా చాలా వరకు అమ్మాయిలు ఈవెంట్ లాగా తీసుకుంటున్నారు. తన లైఫ్లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, లేకపోతే ఇంకొక గెట్ టుగెదర్ ఇంకొక ఆ టైప్లో మ్యారేజ్ని కూడా ఒక ఈవెంట్ లాగా తీసుకుంటున్నారు. ఈ మేఘాలయ ఈవెంట్ కేసు తీసుకుంటే అంటే చాలా బయటికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ, రాని సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఏంటి అని అంటే దీనికి మెయిన్గా ఇక్కడ అంటే ఇప్పుడు మన మేఘాలయ సిచ్యువేషన్ తీసుకుంటే అమ్మాయి స్టేటస్ కూడా 7 జన్మలకి నువ్వే నా భర్తగా ఉండాలి అని అంటే 7 రోజులు కాకముందుకే చంపుకొని వస్తుంది వాడిని. ఈ రకంగా ఏంటి అని అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే బిఫోర్ వాళ్ళకి మ్యారేజ్కి ముందే ఇప్పుడు మనకు ఆ మేఘాలయది నేను ఎందుకు చెప్తాను, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఆ విషయంలో చూస్తే అమ్మాయి ప్లాన్డ్గా చేసింది ఇది ఎవ్రీథింగ్. ఎట్లా బయటకు వచ్చింది ప్లాన్ అని అంటే ఆ అమ్మాయి గోల్డ్ కానీ ఇంకోటి కానీ తనని క్యారీ చేయమని చెప్పడము ఇవన్నీ యాక్చువల్గా హనీమూన్కి గోల్డ్తో పని అంటే నార్మల్గా తీసుకెళ్లారు. బట్ తీసుకురండి ఇదంటే దీనివల్ల అంటే తప్పు చేసేవాడు ఎక్కడో దగ్గర క్లూ వదులుతాడు అన్న విధంగా లొకేషన్ షేర్ చేయడము ఇవన్నీ జరుగుతుంది. అట్లా
చాలా చాలా జరుగుతున్నాయి. ఒక దగ్గరనే కాదు, ఒక అమ్మాయి అనే కాదు, చాలా మంది అట్లా చేస్తూ ఉన్నారు. మ్యారేజ్ ఫస్ట్ నైట్ రోజే వేరే వేరే అపవాదాలు వేస్తూ ఇంకోటి చెప్తూ డివోర్స్ కి పోవడము ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అసలు ముందు మ్యారేజ్ చేసుకోకుండా అదే ఒకటి మంచి ప్రశ్న అడిగారు మీరు. చేసుకోకుండా అంటే ఈ అమ్మాయికి ఇష్టం ఉండదు, చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఈ అమ్మాయి యొక్క పేరెంట్స్ ఉన్నారు కదా, అంటే నేనంట అందరు కాదు, కొంతమంది అసలైన క్రిమినల్స్ వాళ్ళే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ అమ్మాయికి ఒక అబ్బాయి అంటే ఇష్టం, ఆ విషయము వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి తెలుసు. అమ్మనైనా తెలిసి కూడా ఏం చేస్తున్నారు అని అంటే ఈ కులం కావచ్చు, లేకపోతే మతం కావచ్చు, పరువు కావచ్చు, డబ్బు కావచ్చు, ఇవన్నీ చూసి బలవంతంగా ఆ పిల్లని కన్విన్స్ చేసి పెళ్లి చేస్తా ఉన్నారు. ఇంతకుముందు ట్రెండ్ ఎట్లా ఉంటుండే, పిల్ల చచ్చిపోతుండే, సూసైడ్ చేసుకుంటుండే, లేకపోతే తప్పని పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి కాపురం చేస్తుండే. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ లేవు. రేపు పొద్దుగల వానికి చంపుతే, లేకపోతే వానికి మూతనం లేదని చెప్పేసి వాని మీద ఒక నిందేసింది అని అనుకో, ఏమవుతుంది ఆ అమ్మాయి పరిస్థితి? విడాకులు వస్తాయి, మళ్ళా పాత బాయ్ ఫ్రెండ్ కలిసి ఉండొచ్చు. ఈ విధంగా అమ్మాయిలు ఈ విధంగా అప్రోచ్ అవుతున్నారు, ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి కారణం వాళ్ళ పేరెంట్సే. వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు ఈ విషయం, అమ్మాయి వేరే వాడితో రిలేషన్ లో ఉన్నదన్న విషయం తెలుసు, అమ్మాయికి మ్యారేజ్ ఇష్టం లేదన్న విషయం తెలుసు, ఎవ్రీథింగ్ దే నో వేర్. ఈవెన్ వాళ్ళు తెలిసినప్పటికీ వాళ్ళ పరువు కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి భాగంలో భాగంగా దానిలో భాగంగా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో ఈ లెక్కన కర్మ రిటర్న్స్ అని ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఆడవాళ్ళే బాధపడేవాళ్ళు, ఆడవాళ్ళే ఇబ్బంది పడేవాళ్ళు, ఆడవాళ్ళు చనిపోయేవాళ్ళు, ఎన్ని చూస్తూ ఇప్పుడు అంతా ఆపోజిట్ జరుగుతుంది. అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది, అబ్బాయిలు బాధపడుతున్నారు, అబ్బాయిలకి ఇబ్బందులు జరుగుతున్నాయి. కర్మ రిటర్న్స్ అని ఏమైనా అనిపించిందా సార్? కర్మ రిటర్న్స్ అంటే అర్థం కాలేదు నాకు. కర్మ రిటర్న్స్ అంటే వీడేం కర్మ చేయలేదు కదా పాపం. అంటే జెండర్ అంటున్నారా? అంటే ఒక వర్గానికి తీసుకుంటే అప్పుడు స్త్రీలు తొక్కివేయబడ్డారు, అణచివేయబడ్డారు, స్త్రీలకు ఇబ్బంది జరిగింది అనేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా ఈ అబ్బాయి చనిపోయాడు, ఆ అబ్బాయికి ఇదైంది, ఆ అబ్బాయిని చంపేస్తున్నారు, ఇలా చూస్తున్నాం కదా. హెరాస్మెంట్ కానీ అక్కడి నుంచి మొదలు పెడితే ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డ స్టేజ్ నుంచి మగవాళ్ళని ఇబ్బంది పెట్టే స్టేజ్కి వచ్చేసారు కదా సార్. దాని గురించి మాట్లాడుతున్నాను నేను. అది ఒక రకంగా చెప్పాలని అంటే వాళ్ళకి పెరిగినటువంటి స్వేచ్ఛ, వాళ్ళకు పేరెంట్స్ కానీ లేకపోతే సొసైటీ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ కానీ మిస్యూజ్ చేసుకుంటున్నారు అంతే. అంతకు మించి కర్మ రిటర్న్స్ అనేది ఏం లేదు ఇక్కడ. మిస్యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అందరూ అబ్బాయిలు, అందరూ పురుషులు ఎప్పుడు కూడా దౌర్జన్యాలకి ఎప్పుడు పాల్పడలేదు, ఎప్పుడు కూడా అంటే రేపులు చేసే వాళ్ళనంటే సరే, రేపులు మర్డర్స్ ఇవి జరిగినాయి, జరగలేదు అన్నట్టు ఇప్పటికీ జరుగుతున్నాయి. నిజంగా విక్టిమ్స్ అయిన మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో 9.5 సంవత్సరాల పాప ఈ మధ్య కాలంలోనే ఈ మేఘాలయ ఈ ఇన్సిడెంట్ చేపట్టి అది తొక్కివేయబడతా ఉన్నది. ఆ ఇన్సిడెంట్ ఒక 9.5 సంవత్సరాల పాప, ఆ పాపను కూడా రేప్ చేశారు. ఇప్పుడు మన వరంగల్లో ఒక చిన్న పిల్లల మీద కూడా అట్రాసిటీస్ జరుగుతున్నాయి, జరగట్లేదని కాదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ ఏమంటారు పెరుగుతున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, లేకపోతే వాళ్ళ రైట్స్ను వాళ్ళు తెలుసుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న చట్టాలు కావచ్చు, వీటిని బేస్ చేసుకొని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. అది మిస్యూజ్ దారుణంగా కూడా చేస్తున్నారు, ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. మీరు ఇంకేమైనా మెన్ రైట్స్ గురించి పోరాడే అవకాశం ఉందంటారా? మెన్ రైట్ గురించి పోరాడాల్సిన అవసరం లేదు. మెన్ అండ్ విమెన్ అయితే మెన్ ఎక్కువ లేకపోతే విమెన్ ఎక్కువ ఇది కాదు. మెన్ అండ్ విమెన్ ఎప్పుడు ఈక్వల్ అనే ఆలోచన ఉంటే ఇవన్నీ ఏం కావు. మెన్ అండ్ విమెన్ ఎప్పుడు ఈక్వల్ అనే ఆలోచన ఉంటే ఇవేమీ కావు అసలు. అంటే ఫస్ట్ ఆడపిల్లలకి అసలు తను ఆడపిల్ల అనేది తెలియాల. అంటే ఇప్పుడు ఒక సిస్టంలో, సమాజంలో ఎట్లా ఉంటది అని అంటే, మనము ఉమ్మడి కుటుంబము అనేది ఉంటుండే. ఉమ్మడి కుటుంబంలో అసలు అమ్మాయి అంటే ఏంటి, అబ్బాయి అంటే ఏంటి, ఆడపిల్ల అంటే ఏంటి, ఆడపిల్ల పెరిగిన తర్వాత ఎట్లుండాలి, ఇట్లా మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లుండాలి, మన పేరెంట్స్ చెప్తూ ఉండేది ఉమ్మడి కుటుంబంలో. ఇప్పుడు అట్లా చెప్పేది లేదు. ఇప్పుడు నార్మల్గా ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి ఎవరైనా ప్రేమించినప్పటికీ బయటికి వచ్చి ఇట్లాంటి ఘోరాలు నేరాలు చేయలేదు. ఎందుకనంటే ఆమెకి అసలు లైఫ్ అంటే ఏంటో, మంచి అంటే ఏంటో ఆ సమాజం నేర్పిస్తా ఉంది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ లేవు, అంత ఇండివిజువల్గా అయిపోయి ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మామూలుగా ఈ మీడియా కానీ, లేకపోతే మొబైల్ కానీ, లేకపోతే ఈ టెక్నాలజీ కానీ మనం ఓపెన్ చేయగానే చిన్న పిల్లలు అప్పుడే కళ్ళు తెరిచిన పాపల దగ్గర నుండి
పెద్దవాళ్ళ దగ్గర వరకు ఏదో కంటెంట్ వస్తుంది, అడల్ట్ కంటెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళకి ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మంచి, ఏది చెడు తెలియట్లేదు. ఆహా ఈ కంటెంట్ వచ్చింది, దీన్ని చూసినాము, దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. అది మంచి చెడు అని చెప్పేటువంటి వ్యవస్థ అనేది లేదు స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, లేకపోతే ఇంట్లో కానీ. అట్లా చెప్తే ఇట్లాంటివి జరగవు. దీనికి ప్రత్యేకమైన చట్టాలు అవసరం లేదు, చిన్నప్పటి నుంచి నేర్పిస్తే సరిపోతుంది, స్కూల్ ఏజ్ నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి